వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రియాక్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో భాగంగా ఈరోజు వీడియోలో మనము వాట్ ఈజ్ స్టేట్ ఇన్ రియాక్ట్ అండ్ వాట్ ఆర్ ద కీ ఫీచర్స్ ఆఫ్ స్టేట్ ఈ క్వశ్చన్ని మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాము. డెఫినేషన్ చూసినట్టయితే స్టేట్ ఇన్ రియాక్ట్ ఈజ్ ఎ బిల్ట్ ఇన్ ఫీచర్ దట్ అలౌస్ కంపోనెంట్స్ టు స్టోర్ అండ్ మేనేజ్ డైనమిక్ డేటా. అసలు స్టేట్ అంటే ఏంటి చూసినట్టయితే మనకి కంపోనెంట్స్ లోపల మనకి డేటాని స్టోర్ చేయడానికి, డేటాని మేనేజ్ చేయడానికి మనము ఉపయోగించే ఫ్యూచర్నే స్టేట్ అని చెప్పేసి అంటారు రియాక్ట్లో. ఇది రియాక్ట్ మనకి ఇచ్చిన ఒక బిల్ట్ ఇన్ ఫ్యూచర్, అంటే రియాక్టే మనకి ఇచ్చింది. మనం దీన్ని మనం క్రియేట్ చేయవలసిన పర్లేదు అనమాట. ఇది రియాక్టే మనకి ఇచ్చిందనమాట వాడుకోవటం కోసం, స్టేట్ని మేనేజ్ చేయడం కోసం. స్టేట్ని స్టోర్ చేసుకోవడం అంటే మనకు తెలుసు వేరియబుల్ సేమ్ మనకి జావాస్క్రిప్ట్లో వేరియబుల్స్ ఎలా అయితే అవుతాయో ఇక్కడ కూడా స్టేట్ అనేది కూడా ఏంటంటే డేటాని స్టోరేజ్ చేయడానికి మనం ఉపయోగించే ఒక ఫీచరు. మేనేజ్ చేయటం, డేటాని మేనేజ్ చేయడం ఏంటి? డేటాని మేనేజ్ చేయడం అంటే డేటాని యాడ్ చేయటము, డేటాని ఎడిట్ చేయటము, డేటాని అప్డేట్ చేయటము, డేటాని డిలీట్ చేయటము. ఈ మొత్తం కలిపి ఏమంటారంటే డేటాని మేనేజ్ చేయడం అంటారు. ఏ డేటా అది? స్టాటిక్ డేటా కాదనమాట, డైనమిక్ డేటా. రియాక్ట్ అంటేనే మనకి ఏంటంటే డైనమిక్, కాబట్టి డైనమిక్ డేటాని మనము మేనేజ్ చేయడానికి ప్లస్ స్టోర్ చేయడానికి యూజ్ చేసే ఈ యొక్క బిల్ట్ ఇన్ ఫ్యూచర్ని స్టేట్ అని చెప్పేసి అంటారు రియాక్ట్లో. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇన్ ఫంక్షనల్ కంపోనెంట్స్ వీ యూజ్ స్టేట్ హుక్ టు మేనేజ్ స్టేట్. మనము ఫంక్షనల్ కంపోనెంట్స్, 2 టైప్స్ ఆఫ్ కంపోనెంట్స్ మనకు ఉన్నాయి రియాక్ట్లో. ఒకటి క్లాస్ కంపోనెంట్స్, 2 ఫంక్షనల్ కంపోనెంట్స్. క్లాస్ అంటే మనకి ట్రెడిషనల్ కంపోనెంట్స్ మనం ప్రజెంట్ వాడట్లేదు. మనకి మోడర్న్ కంపోనెంట్స్ ఏంటి? ఫంక్షనల్ కంపోనెంట్స్. ఫంక్షనల్ కంపోనెంట్ అంటేనే ఒక ఫంక్షన్, జావాస్క్రిప్ట్ ఫంక్షన్ యూజ్ చేసి రాసేది ఫంక్షనల్ కంపోనెంట్. దీని లోపల మనము యూజ్ స్టేట్ అని హుక్ని యూజ్ చేసి మనము స్టేట్ని మేనేజ్ చేస్తుంటాం. యూజ్ స్టేట్ అనేది ఏంటంటే హుక్. మనకి రియాక్ట్ ఇచ్చిన మంచి ఫీచర్స్లో హుక్ అనేది కూడా ఒక చాలా మంచి ఫీచర్ అనమాట. మనకి క్లాస్ కంపోనెంట్స్లో మనం యూజ్ చేసే కాలంలో హుక్స్ లేవు మనకి. అయితే మనకి ఫంక్షనల్ కంపోనెంట్స్ లోపల ఈ హుక్స్ని యూజ్ చేయడం ద్వారా మనము డేటాని మేనేజ్ చేస్తూ ఉంటాము. ముఖ్యంగా యూజ్ స్టేట్ హుక్ అనేది మనం డేటాని డిఫరెంట్ టైప్స్లో మేనేజ్ చేస్తుంటాము. ఒకటి ఏంటంటే యూజ్ స్టేట్ హుక్, రెండోది మనకి కాంటెక్స్ట్ ఏపీఐ, అలాగే మనకి రిడక్స్. ఇవన్నీ ఏంటంటే డేటాని మేనేజ్ చేసే ఫ్యూచర్స్ అనమాట. బేసిక్ ఫ్యూచర్ ఏంటంటే డేటాని బేసిక్గా మనము రియాక్ట్లో మేనేజ్ చేసేది బేసిక్ ఫ్యూచర్ అనేది యూజ్ స్టేట్ హుక్ అనమాట. బట్ యూజ్ స్టేట్ ఎనేబుల్స్ స్టేట్ఫుల్ లాజిక్ ఇన్ ఫంక్షనల్ కంపోనెంట్స్. ఇక్కడ ఏం చేస్తుందంటే ఫంక్షనల్ కంపోనెంట్ ఏంటి? స్టేట్ఫుల్ కంపోనెంట్స్ అని కూడా అంటారు ఫంక్షనల్ కంపోనెంట్స్ని. ఇక్కడ ఈ యూజ్ స్టేట్ హుక్ ద్వారా మనం డేటాని ఇక్కడ ఈజీగా లాజికల్గా మనం హ్యాండిల్ చేయడానికి డైనమిక్ డేటాని ఈ స్టేట్ని మనం యూజ్ చేస్తూ ఉంటాము. అయితే వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ స్టేట్? టు హ్యాండిల్ డైనమిక్ డేటాని హ్యాండిల్ చేయడం కోసం. స్టాటిక్ డేటాని మనం హ్యాండిల్ చేయవసరం లేదు, ఎందుకంటే అది స్టాటిక్ కాబట్టి HTMLలో డైరెక్ట్ రాసుకోవచ్చు. మన జావాస్క్రిప్ట్ బేస్డ్ కాబట్టి రియాక్ట్ మనం డైనమిక్ డేటాని హ్యాండిల్ చేస్తాం. కాబట్టి డైనమిక్ డేటాని మనము అంటే మనకి ఏపీఐ నుంచి వచ్చే డేటాని కానివ్వండి, ఏదా మనకి థర్డ్ పార్టీ నుంచి వచ్చే డేటాని కానివ్వండి, దాన్ని హ్యాండిల్ చేయడం కోసం మనము ఈ యొక్క స్టేట్ను మనము యూజ్ చేస్తూ ఉంటాము. స్టేట్ స్టోర్స్ చేంజింగ్ వాల్యూస్ లైక్ యూజర్ ఇన్పుట్, ఏపీఐ రెస్పాన్సెస్ ఆర్ UI అప్డేట్స్. మనము అంటే యూజర్ ఇంటరాక్షన్ కూడా జరుగుతుంది ఇక్కడ. యూజర్ ఇచ్చిన ఇన్పుట్ని బట్టి అక్కడ అవుట్పుట్ అనేది రావటము, ఏపీఐ రెస్పాన్స్ రావటము, అలాగే మనము లాజికల్గా అంటే కండిషన్స్ని బట్టి మనం ఏం చేస్తామంటే యూఐని అప్డేట్ చేస్తుంటాం, యూఐని చేంజ్ చేస్తుంటాం అనమాట. ఇవన్నీ కూడా డేటాని హ్యాండిల్ చేయడం, డైనమిక్గా హ్యాండిల్ చేయడము. కంపోనెంట్ రీరెండరింగ్. వెన్ స్టేట్ చేంజెస్ రియాక్ట్ రీరెండర్స్ ద కంపోనెంట్ టు రిఫ్లెక్ట్ ద అప్డేటెడ్ UI. రీరెండర్ చేయడం అంటే ఏంటి? డేటాని రెండర్ చేయడం అంటేనే బ్రౌజర్లో డేటాని అప్డేట్ చేయడం, బ్రౌజర్లో పేజ్ అనేది లోడ్ అవటము. రీరెండరింగ్ అంటే మనకు ఒకసారి డేటా అనేది చేంజ్ అయిందంటే పేజ్ అనేది రీరెండర్ అవటం. ఇక్కడ ఏమవుతుందంటే మిగతా HTML పేజెస్లో, మిగతా టెక్నాలజీలో ఏమవుతుందంటే పేజ్ మొత్తం కూడా రెండర్ అవుతాం జరుగుతుంది అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే రియాక్ట్లో ఓన్లీ కంపోనెంట్, ఏ కంపోనెంట్లో అయితే మనం చేంజ్ చేసాము, అప్డేట్ చేసాము, ఓన్లీ ఆ కంపోనెంట్ మాత్రమే ఇక్కడ రీరెండర్ అవడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ ఈ యొక్క ఫ్యూచర్ అనేది స్టేట్లో మనకి రియాక్ట్ ఇవ్వడం జరిగింది అనమాట. మెయింటైన్ కంపోనెంట్ స్పెసిఫిక్ డేటా. కంపోనెంట్ స్పెసిఫిక్ డేటా అంటే అన్లైక్ ప్రాప్స్ విచ్ కమ్ ఫ్రమ్ పేరెంట్స్, స్టేట్ ఈజ్ మేనేజ్డ్ విత్ ఇన్ ఏ కంపోనెంట్ అండ్ డస్
నాట్ రిక్వైర్ ప్రాప్ డీలింగ్. అంటే ఏ స్టేట్కి ఏ కంపోనెంట్కి ఆ కంపోనెంట్ని మనం ఈజీగా స్టేట్ ద్వారా డేటాని మనము ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు, మేనేజ్ చేయవచ్చు. ప్రాప్స్ త్రూ కాకుండా, ప్రాప్స్ త్రూ అంటే అది మరి వేరే కాన్సెప్ట్ అనమాట. అంటే పేరెంట్ నుంచి తీసుకొచ్చి మనం డేటాని చైల్డ్ కంపోనెంట్లో వాడుకొని అక్కడ మనం హ్యాండిల్ చేస్తుంటాం, మేనేజ్ చేస్తుంటాం, అది వేరే కాన్సెప్ట్. కానీ స్టేట్ అనేది ఏంటంటే ఏ కంపోనెంట్కి ఆ కంపోనెంట్కి మనం ఈజీగా మనం హ్యాండిల్ చేయడానికి వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ ద యూ స్టేట్ హుక్ యొక్క ఫీచర్స్ ఏమున్నాయి, దాని యొక్క అడ్వాంటేజ్ ఏమైనా చూసినట్టయితే అలౌస్ లోకల్ స్టేట్ మేనేజ్మెంట్. ఈచ్ కంపోనెంట్ కెన్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఇండిపెండెంట్ స్టేట్. ప్రతి కంపోనెంట్లో కూడా మనం యూ స్టేట్ హుక్ ద్వారా స్టేట్ని డిఫైన్ చేసి స్టేట్ని క్రియేట్ చేసి మనము డేటాని హ్యాండిల్ చేయవచ్చు. వేరే కంపోనెంట్ మీద ఆధారపడవలసిన అవసరం లేదనమాట. ఇది చాలా చాలా మంచి కాన్సెప్ట్. కెన్ స్టోర్ ఎనీ డేటా టైప్. ఇక్కడ ఏ డేటా టైప్నే సరే మనం హ్యాండిల్ చేయొచ్చు త్రూ స్టేట్ ద్వారా. అది బులియన్ కానివ్వండి, స్ట్రింగ్స్, నంబర్స్, ఎరేస్, ఆబ్జెక్ట్స్, ఈవెన్ ఫంక్షన్స్ను కూడా మనము ఈ యొక్క స్టేట్ ద్వారా యూ స్టేట్ హుక్ ద్వారా మనము మేనేజ్ చేయవచ్చు. అప్డేట్స్ స్టేట్ ఎసింక్రానస్లీ. అంటే ఎసింక్రానస్లీ అంటే ఏంటి, మల్టిపుల్ అప్డేట్స్ని ఒకే టైంలో అంటే సైమల్టేనియస్గా ఒకే టైంలో ఒకేసారి మనము మల్టిపుల్ అప్డేట్స్ని మల్టిపుల్ స్టేట్స్ని మనము హ్యాండిల్ చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఒక అప్డేట్ తర్వాత ఇంకోటి, ఒక అప్డేట్ తర్వాత ఇంకోటి చేసి మన టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. అలా కాకుండా ఒకేసారి మల్టిపుల్ అప్డేట్ చేయడం వల్ల ఏంటంటే పర్ఫార్మెన్స్ అనేది ఆప్టిమైజ్ అవుతుంది, మన అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ స్పీడ్ అనేది పెరుగుతుంది. వర్క్స్ విత్ మల్టిపుల్ స్టేట్ వేరియబుల్స్. ఒక కంపోనెంట్లో మనము మల్టిపుల్ స్టేట్స్ తీసుకోవచ్చు అనమాట. ఒకే స్టేట్ తీసుకోవాలని రూల్ ఏం లేదు. మనకి 20 కాదు 100 స్టేట్స్ కూడా మనం డిఫైన్ చేసి మనం డేటాని మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. దీని యొక్క మంచి ఫీచర్ ఇది. కెన్ ఇనిషియలైజ్ విత్ ఏ ఫంక్షన్. ఈ ఫంక్షన్స్ని కూడా మనము ఈ యొక్క పెద్ద క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, పెద్ద కండిషన్స్ పెట్టి మనం ఫంక్షన్స్ రాస్తుంటాం, వాటిని కూడా ఈ యూ స్టేట్ హుక్ ద్వారా మనం ఈజీగా హ్యాండిల్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది మన స్టేట్ అనేది రియాక్ట్లో మనకి కాన్సెప్ట్. అయితే దీని ఎగ్జాంపుల్ ద్వారా మనం చూసినట్టయితే ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను. ఇక్కడ యాప్ కంపోనెంట్ లోపల డైరెక్ట్ నేను ఒక స్టేట్ తీసుకున్నాను. ఒక స్టేట్ అంటే ఇక్కడ కౌంట్ అని చెప్పేసి ఒక స్టేట్ తీసుకున్నాను. సెట్ కౌంట్ అనేది ఏంటంటే దాని యొక్క ఫంక్షన్. అంటే కౌంట్ అనేది ఇక్కడ మన ఈజీగా ఒక మాటలో చెప్పాలంటే కౌంట్ అనేది ఏంటంటే ఇనీషియల్ స్టేట్. అంటే మనకి ఒక వేరియబుల్ కింద ఒక వేరియబుల్ లాగా అనుకోవచ్చు. సెట్ కౌంట్ అనేది ఏంటంటే ఆ వేరియబుల్లో డేటాని అప్డేట్ చేసే ఒక ఫంక్షన్ అనమాట. ఇది సెట్ కౌంట్ అనేది అనమాట. ఇది వేరియబుల్ అనుకోండి, ఇది ఫంక్షన్ అనుకోండి. ఇక్కడ యూ స్టేట్ అనే హుక్ని మనం యూజ్ చేసి మనము ఇక్కడ స్టేట్ని క్రియేట్ చేస్తున్నాము. ఇనీషియల్గా మనం కౌంట్ ఎలా ఉంటుంది, 0 1 2 3 4 5 ఉంటుంది. మనకి ఇనిషియల్ ఏముంటుంది, 0 ఉంటుంది. కాబట్టి మనం 0 ఇచ్చుకున్నాం. ఇక్కడ ఇనిషియల్ వాల్యూ ఇవ్వకపోయినా పర్లేదు, మనకి 0 ఇచ్చినాం అనమాట. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక బటన్ తీసుకొని అన్క్లిక్ ఫంక్షన్, ఇది ఫంక్షన్ రాశాను చూడండి, ఇది ఫంక్షన్, ఇది యారో ఫంక్షన్, ఇది ఫ్యాట్ యారో ఫంక్షన్. ఇక్కడ సెట్ కౌంట్ ఈ ఫంక్షన్లో మనం ఏం రాశాను, ఫంక్షన్ లోపల నాకు క్లిక్ చేసినప్పుడు కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి. అంటే 1 1 1 అని చెప్పి యాడ్ అవుతూ ఉండాలి. కౌంట్ +1 అంటే మనకి ఏమవుతుంది, 0 ఉంది. ఫస్ట్ క్లిక్ చేయగానే 0 + 1 1 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ క్లిక్ చేయగానే 1 + 1 2 అవుతుంది. మళ్ళీ క్లిక్ చేయగానే 2 + 1 3 అవుతుంది. ఇలాగ మనము స్టేట్ని సెట్ కౌంట్ ఏం చేస్తుంది అంటే సెట్ స్టేట్ అనేది స్టేట్ని అప్డేట్ చేస్తుంది. ఈ యొక్క స్టేట్ అనేది ఏం చేస్తుంది, డేటాని వేరియబుల్ని స్టోర్ చేస్తుంది. ఇది సెట్, ఇది స్టేట్, ఇది సెట్ స్టేట్ అనమాట. ఇది వేరియబుల్, ఇది వరకు చెప్పాలంటే ఫంక్షన్లా పనిచేస్తూ ఉంటుంది. మనం దీన్ని చూస్తే ఇక్కడ నేను దీన్ని రిఫ్రెష్ చేస్తున్న పేజీ చూడండి. ఇక్కడ కౌంట్ 6, కౌంట్ 0 వచ్చింది. ఫస్ట్ ఇనిషియల్ స్టేట్ మనం 0 తీసుకున్నాం కాబట్టి 0 వచ్చింది. క్లిక్ చేస్తుంటే ఒక్కొక్కటి పెరుగుతుంది. +1 +1 +1 యాడ్ అవుతుంది అనమాట. అంటే స్టేట్ అనేది అప్డేట్ అవుతూ ఉంది. మనకి పేజ్ ఇక్కడ రిఫ్రెష్ అవ్వట్లేదు, జస్ట్ మనం చూడండి పేజ్ రిఫ్రెష్ అవ్వట్లేదు, ఓన్లీ మనకి స్టేట్ అనేది అప్డేట్ అవుతుంది. అంటే ఆ కంపోనెంట్ మాత్రమే అప్డేట్ అవుతుంది, వేరే మనం ఎక్కడ పేజ్ అనేది చేంజ్ అవ్వట్లేదు. ఇది మనకి యూ స్టేట్ హుక్ ప్లస్ స్టేట్ ఇన్ మన రియాక్ట్ అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.